పద్మావతి వాళ్ళ అమ్మ అయితే పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతిని చూసి, "ఏందమ్మీ ఇలా ఉన్నారు? అయినా మీరు ఈ ఇంట్లో ఉండడం ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. "అయినా మీరు ఈ ఇంట్లో ఉండడం ఏంది? మన ఇంటికి పదండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా నించొని ఉండిపోతుంది. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే, "ఏందమ్మీ అలా నించునిపోయావు? పదండి, పదండి" అని చెప్పేసైతే అక్కడ ఉన్న బట్టలు అన్నీ సర్దేస్తూ ఉంటుంది. అది చూసిన పద్మావతి అయితే, "అమ్మ వద్దమ్మా, వద్దమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా సరే వాళ్ళ అమ్మ వినకుండా అక్కడ ఉన్న బట్టలు, గిన్నెలు అన్నీ సర్దేస్తూ ఉంటుంది. అది చూసిన పద్మావతి అయితే, "మేము అక్కడికి రామమ్మా, మీ ఇంటికి రాము" అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాట. వాళ్ళ అమ్మ అయితే, "ఏందమ్మీ మీరు ఇక్కడ ఉండడం ఏంటి? మన ఇంటికి పదండి, మన ఇంట్లో మీరు చక్కగా ఉందురు గాని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి చాలా కోపంగా, "మేము అక్కడికి రామమ్మా, మేము అక్కడ ఉండలేము, మేము ఇక్కడే ఉంటాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఏంటి పద్మావతి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అవునమ్మా, మేము ఇప్పటికే ఈ ఆస్తు పోగొట్టుకొని సమాజంలో దిగజారిపోయాము. ఇప్పుడు ఇంకా మీ ఇంటికి గాని, మీ అల్లుడిని అందరిని తీసుకొని వస్తే మరి కాస్త మా పరువు పోతుందమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నించొని ఉండిపోతుంది. "ఏందే నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో ఉంటారా మీరందరూ? మన ఇంటికి వెళ్ళిపోతే చక్కగా మిమ్మల్ని నేను చూసుకుంటాను కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే, "లేదమ్మా, మేము ఆ ఇంటికి రాలేము" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నా భర్త ఎలాగైనా మళ్ళీ ఆ స్థాయికి తీసుకొని వెళ్తాడన్న నమ్మకం నాకైతే ఉంది. మేము మళ్ళీ ఆ స్టేజ్‌కి మళ్ళీ వస్తామమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ అయితే పక్క నుండి విక్కీ వింటూ ఉంటాడు. నా భార్యకి నా మీద ఎంత నమ్మకం ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.